మరి ఈ బైబిల్ స్టడీకి నన్ను ఇక్కడికి సమకూర్చినటువంటి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి కొమ్ము చెక్కాల క్రీస్తు సంఘమునకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సువార్థికులుగా పనిచేస్తున్న ప్రవీణ్ గారికి, అలాగే సురేష్ అన్నయ్య గారికి, అలాగే మిగతా సువార్థికులందరికీ, వారి కుటుంబ సభ్యులకి ప్రభునామంలో నా తరపున, అలాగే ఆకివీడు జీవంగాల దేవుని క్రీస్తు సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నెలలో 2వ శనివారం నాడు బైబిల్ నేర్చుకుందాం అనే ప్రోగ్రాం కొనసాగుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మరి ఈ 2026 సంవత్సరం జనవరిలో ప్రారంభమైన ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ని ఈ 4 నెలలుగా, గత 3 నెలలు మీరు క్రమంగా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇందులో మీరు బైబిల్ని నేర్పించడంలో మీరు వాడుకుంటున్న సోదరుడు ప్రవీణ్ గారిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయనకి ఇంకనూ ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. ఈ ప్రోగ్రాము తండ్రి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు నిరాటంకంగా జరగడానికి సహాయం చేయండి. ఈ యొక్క బైబిల్ విద్యను నేర్చుకుంటున్న సమాజానికి అందిస్తున్నటువంటి కొమ్ము చిక్కాల దేవుని క్రీస్తు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఈ 4వ నెలలో 2వ శనివారం నాడు ప్రభా మరి తొలి మెసేజ్ ఇవ్వడానికి నన్ను రప్పించినందుకు స్తోత్రాలు. ప్రభా, ఇది మీ వాక్యము, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభా, మాట్లాడడానికి నన్ను మీ పాత్రగా వాడుకోనండి. నన్ను మరుగుపరచండి, మీ వాక్యాన్ని బయలుపరచండి, అందరితోనూ మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కొమ్ము చిక్కాలలో ఉన్న దేవుని క్రీస్తు సంఘం అంతటికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నానండి. చాలా నెలల తర్వాత మరి మీ మధ్యలో ఇలా నిలబడి మరి మీతో సహవాసాన్ని పంచుకునే అవకాశం నాకు దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి నా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మొదటి మెసేజ్ ఇవ్వాల్సిందిగా సోదరులు నన్ను ఆహ్వానించారు. దాని మీదుగా మరి ఈరోజు నేను మీ మధ్య నిలబడ్డాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. తదుపరి బైబిల్ స్టడీలోకి వెళ్దాం. యోహాను సువార్త. నేను బైబిల్ స్టడీ కాదు కానీ కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు వివరిస్తాను. తర్వాత ప్రవీణ్ గారు బైబిల్ స్టడీలోనికి. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 30 వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. ఈ మాట ఎవరంటున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నాడు. సో బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. కనుక బాప్తిస్మిచ్చు యోహానుగా నేను తగ్గించబడాలి, దేవుని కుమారుడిగా క్రీస్తు హెచ్చించబడాలి. ప్రియమైన దేవుని వారలారా, మనల్ని మనం తగ్గించుకోకుండా క్రీస్తు మన వలన హెచ్చించబడలేడు. క్రీస్తు హెచ్చించబడాలి అని అందరూ కోరుకుంటారు, కానీ క్రీస్తు హెచ్చించబడాలి అంటే ముందు మనం తగ్గించబడాలి. మనల్ని మనం తగ్గించుకోకుండా క్రీస్తు హెచ్చించబడాలి. బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఆ రోజుల్లో చాలా ప్రముఖమైన వ్యక్తి. ప్రవక్తగా ఎంచబడ్డాడు, పరిశుద్ధుడిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. హేరోదు రాజు సహితము గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. యోదయ నుండి, సమరయ నుండి, యెరూషలేము నుండి కూడా అనేక మంది ప్రజలు వచ్చి యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిస్మము పొందారు. అంతటి ప్రముఖమైన వ్యక్తి. కానీ ఇప్పుడు క్రీస్తు వారు వచ్చారు. మరి వచ్చిన ఈ క్రీస్తు జనుల మధ్య సమాజంలో హెచ్చించబడాలి అంటే
అప్పటికి ప్రముఖంగా ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను ఏమవ్వాలి? తగ్గించబడాలి. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను కొంచెం సైలెంట్ అయ్యాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను తను తగ్గించుకుని క్రీస్తుని హెచ్చించాడు. అందుకే తన దగ్గరున్న వారందరితో చెప్పాడు, ఇదిగో ఇదియే దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుని పోవు గొర్రెపిల్ల అని. నేను కాదు, మీరు వెతుకుచున్నది, మీరు వెతుకుచున్న క్రీస్తును నేను కాదు, ఇదిగో ఈయనే ఆ క్రీస్తు అని తన్ను తగ్గించుకున్నాడు, క్రీస్తునేమో హెచ్చించాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆ క్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడంటే, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను, అది నా లెవెల్ అని తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టే శిష్యులకు అర్థమైంది, ఆహా, బాప్తిస్మిచ్చి యోహాను గారి కంటే ఇంటి ఈయనే ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా సరిపోడంటే ఎంత గొప్పవాడు అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి యేసుని వెంబడించారు. మీకు తెలుసా, కొంతమందికి తెలిసే ఉంటుంది, యేసు ప్రభుని వెంబడించిన శిష్యుల్లో చాలామంది అంతకుముందు బాప్తిస్మిచ్చి యోహానుకు శిష్యులే. పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు, ఫిలిప్పు, వీళ్ళందరూ కూడా బాప్తిస్మిచ్చి యోహానుకి శిష్యులే. ఎప్పుడైతే యోహాను తను తగ్గించుకొని క్రీస్తుని హెచ్చించాడో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? యోహాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు చాలామంది ఈ విషయాన్ని గమనించాలి. మనం ముఖ్యంగా దేవుని సేవకులైన వారు గమనించాల్సిన విషయం అంటే, మనుషులను మన వెనకాల తిప్పుకోవడం కాదు, మనకంటే క్రీస్తు గొప్పవాడని చూపించి ఆయన వెనకాల వెళ్ళేలాగా. ఒక సువార్తికుని యొక్క లక్ష్యం, ఒక దైవజనుడి యొక్క లక్ష్యం ఏంటంటే, తనను వెంబడించడం కాదు. మొదట ఒకవేళ తనను వెంబడించినా వారు ఎదిగిన పెద్దవారైన తర్వాత, ఇదిగో నన్ను కాదయ్యా, నాకంటే గొప్పవాడు క్రీస్తు, ఆయనని వెంబడించు. కనుక ఒక వ్యక్తి ఒక సువార్తికుడిగా ఎప్పుడు సక్సెస్ అయినట్టంటే, తన ద్వారా వస్తున్న వ్యక్తిని క్రీస్తు వెనకాల నడిపించేలా చేయగలిగితే ఒక సువార్తికుడిగా సక్సెస్ అయినట్టే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక మంచి మాట మనం చూద్దాం. ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మనం తగ్గాలి, అప్పుడే క్రీస్తు హెచ్చించబడాలి. మనం తగ్గకుండా క్రీస్తు హెచ్చించబడలేడు. బాప్తిస్మిచ్చి యోహాను తన పరిచర్యలో తన్ను తగ్గించుకున్నాడు గనకే ఆ ప్రదేశంలో క్రీస్తు హెచ్చించబడ్డాడు. మన కుటుంబంలో మీరు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుమారులు కావచ్చు, కోడలు కావచ్చు, అత్తగారే కావచ్చు, మన కుటుంబంలో మనల్ని తగ్గించుకోకుండా మన కుటుంబంలో క్రీస్తు హెచ్చించబడడు. మన కుటుంబంలో క్రీస్తు హెచ్చించబడాలి అంటే ఆ విశ్వాసి అయిన వ్యక్తి ఆ కుటుంబంలో తన్ను తాను తగ్గించు. ఒకవేళ ఆఫీసులో ఒక ఉద్యోగస్తురాలు అయితే, ఆ ఆఫీసులో క్రీస్తు హెచ్చించబడాలంటే ఒక ఉద్యోగస్తురాలుగా, ఒక విశ్వాసిగా నిన్ను నీవు తగ్గించుకుంటేనే నీ వలన క్రీస్తు ఆఫీసులో హెచ్చించబడతాడు. సంఘంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే నీ వలన నీవున్న సంఘంలో క్రీస్తు హెచ్చించబడతాడు. కనుక ఎక్కడైనా సరే, అది కుటుంబంలోనైనా, పనిచేసే చోటైనా, సంఘములోనైనా, సమాజములోనైనా, మన వలన క్రీస్తు హెచ్చించబడాలి అంటే ముందుగా మనల్ని మనం తగ్గించు. అప్పుడే క్రీస్తు మన వలన హెచ్చించు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మరొక విషయాన్ని కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పాపం విషయమై, రెండోది దేవుని. పాపం విషయమై మృతులుగా ఉండాలట, దేవుని విషయమై సజీవులుగా ఉండాలట. దేవుడు అంటే ఇక్కడ నీతి అనే అర్థం వస్తుంది. ఈ
ఉన్న 6వ అధ్యాయం అంతా ఆలోచిస్తే నీతి, పాపానికి వ్యతిరేకమైన పదం నీతి. అంటే పాపం విషయమే మృతులుగా ఉండాలి, అలాగే నీతి విషయంలో సజీవులుగా ఉండాలి. ఒక విశ్వాసి ఒక విశ్వాసిగా మనం పాపం విషయంలో మృతులుగా ఉండాలి. మృతులుగా అంటే అర్థం చచ్చిన వారుగా ఉండాలి. చచ్చినవాడు మనం వాటర్ బాటిల్ పెట్టి నీళ్లు తాగయ్యా అంటే తాగుతాడా? తాగడు కదా. ఒక టికెట్ జోబులో పెట్టి సినిమాకి వెళ్ళయ్యా అంటే వెళ్తాడా? వెళ్ళడు. ఒక సెల్ ఫోన్లో టీవీ పెట్టి సినిమా చూడయ్యా అంటే చూస్తాడా? చూడడు. చచ్చిన వారంగా ఉండాలి. పాపం విషయంలో చచ్చిన వారుగా, కదలలేని వారుగా, చూడలేని వారుగా, చెయ్యలేని వారుగా ఉండాలి. ఒకరోజు అంటే భక్తుల చరిత్రలో సెయింట్ అగస్టిన్ గురించి ఒక మాట ఉంటుంది. అతను ఒక వ్యభిచారిగా ఉన్నాడు గతంలో. తను మారు మనసు పొందిన తర్వాత ఒకనొక రోజున రోడ్డు మీద వెళ్తుంటే ఆ వేశ్య అనే స్త్రీ పైనుంచి పిలుస్తుందంట, ఓ అగస్టిన్, ఓ అగస్టిన్ అని. అప్పుడు తాను మారు మాట్లాడకుండా ఎదరగెళ్ళిపోతూ ఒక మాట అనుకుంటే ఎదరగెళ్ళిపోయాడంట. ఏమనంటే, ఏమో అగస్టిన్ చచ్చిపోయాడు, నేను వేరు అనుకుంటూ వెళ్ళిపోయాడట. అలా కూడా పైకి ఎత్తకుండా, ఆమె వైపు చూడకుండా, ఎవరో తెలియదు నాకు అగస్టిన్, ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడున్న అగస్టిన్ ఆయన కాదు అనుకుంటూ వెళ్ళిపోయాడట. ప్రియమైన దేవుని వారలారా, పాపం విషయంలో మనం చచ్చిన, ఒక సినిమాలకు వెళ్ళే విషయంలో చచ్చిన వారుగా ఉండాలి. ఒక అబద్ధాన్ని ఆడే విషయంలో మనం చచ్చిన వారంగా ఉండాలి. ఒక వ్యభిచారం చేసే విషయంలో చచ్చిన వారుగా ఉండాలి. ఒక ధూమపానం, మద్యపానం త్రాగే విషయంలో కూడా మనం చచ్చిన వారంగా ఉండాలి. ఒక డబ్బులు తీసుకొని ఎగ్గొట్టే విషయంలో మనం చచ్చిన వారంగా ఉండాలి. మోసం చేసే విషయంలో మనం చనిపోవాలి. చచ్చినవాడు ఎవరిని మోసం చేయలేడు. అలాగా మనం పాపం విషయంలో మృతులుగా ఉండాలి. నాకు తెలియదు, నేను చనిపోయాను విషయంలో అన్నట్టు ఉండాలి. అప్పుడే నీతి విషయంలో మనం ఎలా ఉండగలం? సజీవులుగా. పాపము విషయంలో మృతులుగా ఉండాలి, నీతి విషయంలో సజీవులుగా ఉండాలి. ఇప్పుడు మనందరికి ఒక మాట అర్థం అవ్వాలి, ఏంటంటే నీతి విషయములో మనం సజీవులుగా ఉండాలి అంటే ముందు పాపం విషయంలో చచ్చిన వారంగా ఉండాలి. పాపం విషయంలో మనం చావకుండా నీతి విషయములో బ్రతకాలంటే అది సాధ్యం కాదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? పాపములోనూ బ్రతికి నీతిలోనూ బ్రతికితే అది ఏమవుతుందో నిలువెచ్చని జీవితం అవుతుంది. అంటే మనం ఇంటికాడ ఉండి టీవీలో వ్యర్థమైనవన్నీ చూసి ఆనందిస్తాం. ఇక్కడికి వచ్చి బైబిల్ స్టడీలో కూర్చుని బైబిల్ నేర్చుకుంటూ కూడా ఆనందిస్తాం. 2 విధాలుగా ఆనందిస్తాం. ఇంటికాడ కూర్చుని ఏదో పనికిమాలిన డ్యాన్సులన్నీ చూస్తూ కళ్ళప్పగించుకుని చూసి ఆనందిస్తాం. ఇక్కడికి వచ్చి అక్కడ కనబడేటువంటి వీడియో సాంగ్స్ చూసి కూడా మనం ఆనందిస్తాం. అది నిలువెచ్చని జీవితం. దాన్ని దేవుడు కోరుకోవట్లేదు. యేసు ప్రభు కూడా దాన్ని నిరాటంకముగా ఖండించాడు. ఆ జీవితాన్ని ఏమన్నాడో తెలుసా? అబ్బాయి, నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, లేదంటే చల్లగైనా ఉండు, ఇలా నిలువెచ్చని జీవితాన్ని జీవించకు. అది ప్రభువుకి నచ్చింది కాదు, దేవునికి నచ్చేది కూడా. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే పాపం విషయంలో మనం పూర్తిగా చనిపోవాలి. అప్పుడు నీతి విషయంలో మనము సజీవులుగా ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఉద్యోగస్తులు అండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులం. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు లంచం తీసుకోమని ఒక శోధన వచ్చింది. అప్పుడు నేను ఆ వ్యక్తి ఏమవ్వాలి? లంచం తీసుకునే విషయంలో చనిపోయిన వాడు కావాలి. అమ్మో నేను తీసుకోలేను అని అనాలి. అని అన్నాడు అనుకోండి, అప్పుడు అతడు నిజాయితీపరుడు అవుతాడు, నీతిపరుడుగా అవుతాడు. ఒకవేళ తీసుకుంటే లంచగొండు అవుతాడు. లంచగొండుగా చనిపోతేనే కానీ నిజాయితీపరుడుగా బ్రతకలేడు. అబద్ధం విషయంలో చచ్చిపోతేనే కానీ సత్యవంతులం కాలేము. అవినీతి విషయంలో మనం చనిపోతేనే కానీ నీతిమంతులుగా బ్రతకలేము. వ్యభిచారం విషయంలో చనిపోతేనే కానీ పరిశుద్ధత విషయంలో మనం బ్రతకలేము. అందుకే చనిపోవడానికి మనల్ని మనం అప్పుకోవాలి. ఇది ఎలా సాధ్యమండి? మన కొరకు, మన పాపములన్నిటి కొరకు యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. ఆ మరణంలో మనం కూడా చనిపోవాలి. అందుకే మనం ఎప్పటికప్పుడు సిలువకు అప్పగించుకోవాలి. అయ్యా, నేను కూడా నీతో సిలువ వేయబడ్డానికి సహాయం చేయి. ఇది నిజమా, సాధ్యమా అంటే అవును. పౌలు అంటాడు జీవించువాడను నేను కాను,
నేను నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అన్న చోటన మాట అంటాడు. ఏమనంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి. అవునా? అంటే ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు పౌలా? యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడింది ఎంతమంది? ఇద్దరు దొంగలు. అంటే ఆ ఇద్దరు దొంగల్లో ఒకడా పౌలు? కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ కాదు కదా. మరి ఏంటి, నేను సిలువ వేయబడ్డానంటాడేంటి? నిజ క్రైస్తవుడిగా బ్రతకాలనుకునేవాడు ఎవడైనా సరే క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. అందుకే మనల్ని మనం క్రీస్తు సిలువకు అప్పగించుకోవాలి ప్రార్థన ద్వారా. ప్రభువా, నేను అనే వ్యక్తిని సిలువ వేయండి ప్రభా, నీతో పాటు నేను సిలువ వేయబడాలి ప్రభా అని మనల్ని మనం క్రీస్తుకి అప్పగించు. అప్పుడు ఏం జరుగుతుంది? మనం సిలువ వేయబడితే పాపము విషయంలో మనం చనిపోతాం. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అప్పుడు ఇది సాధ్యమవుతుంది. అప్పుడు ఏమవుద్ది? పాపము విషయములో మనం మృతులుగా ఉంటాం, నీతి విషయంలో సజీవులుగా అవుతాం. ఈ సత్యము మన జీవితంలో నెరవేరాలంటే క్రైస్తవుడు సిలువ వేయబడాలి. క్రీస్తు నా కొరకు సిలువ వేయబడ్డాడు, అది ప్రాథమికం. నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అనేది అది ప్రత్యేకం. అది తర్వాత విషయం, అది సంపూర్ణమైన విషయం అన్నమాట, పరిపూర్ణమైన విషయం. 3వ విషయానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనము. తన్ను తాను ఎంచుకొన్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. రైట్. ఇక 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనాన్ని చూసేసరికి, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. 3వ వచనంలో ఏమనుందంటే మనల్ని మనం తగిన రీతిగా ఎంచుకోవాలి. 10వ వచనంలో ఏముందంటే ఇతరులను గొప్పగా ఎంచుకొనుట అనే విషయంలో మనల్ని మనం తగిన రీతిగా ఎంచుకోవాలి, తక్కువగా ఎంచుకోవాలి. ఇతరులను ఎంచే విషయంలో మనకంటే గొప్పవారుగా ఎంచాలి. ఈరోజు సమస్యలు ఎక్కడ వస్తుందంటే తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొని సంఘాలలో, కుటుంబాలలో, సమాజంలో, ఉద్యోగాలలో ప్రతి చోట సమస్య ఎక్కడ వస్తుందంటే తగిన రీతిగా ఎంచుకోలేకపోతున్నాం. అందరూ కూడా ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి. నిజంగా విశ్వాసులైన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో తగిన రీతిగా ఎంచుకోగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను భర్తగా ఉన్నాను అని తన తగిన రీతిగా ఎంచుకోగలిగితే బాగుంటుంది. నేను భర్తను కాబట్టి, మరి నాది పురుషాధిక్యం కాబట్టి అని ఇంకా ఎక్కువ ఊహించుకోవడం వలనే కుటుంబంలో నాకు గౌరవం దక్కట్లేదు, పిల్లలు నా మాట వినట్లేదు, భార్య గడగడలాడట్లేదు, ఇలాంటివి ఏవో ఊహించుకుని ఏమవుతుందంటే గొడవలు ఎక్కువ వస్తున్నాయి. మరొక వైపు భార్య ఏంటంటే భార్యగా తన తగిన రీతిగా ఎంచుకోకపోవడం వలన అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి. కుటుంబంలో అత్తగారు తగిన రీతిగా ఎంచుకోకపోవడం వలన, కోడలు తగిన రీతిగా ఎంచుకోకపోవడం వలన, కుమారులు తగిన రీతిగా ఎంచుకోకపోవడం వలన, కుటుంబ వ్యవస్థలో తగిన రీతిగా ఎంచుకోకపోవడం వలనే సమస్యలు వస్తున్నాయి. ఇక సంఘంలో కూడా అదే సమస్యలు. ఎవరి స్థాయి ఏంటి, ఎవరు తగిన స్థితి ఏంటి అనేది
విశ్వాస స్థాయి ఏంటి, నా పరిచర్య స్థాయి ఏంటి అని తగిన రీతిగా ఎంచుకోకపోవడం వలననే సంఘంలో కూడా సమస్యలు వస్తాయన్నమాట. నిజంగా ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళే తమ ఆత్మీయ జీవితం ఏంటి, నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి అని ఆలోచించుకొని తగిన రీతిగా ఎంచుకోగలిగితే, ఇతరులను గొప్పగా ఎంచుకోగలిగితే కుటుంబంలో సమస్యలు ఉండవు, అలాగే సంఘంలో కూడా సమస్యలు ఉండవు అన్నమాట. సమాజంలో సమస్యలు ఉంటాయి, ఎందుకంటే ఈ మాటలు వాళ్ళకి ఎక్కువ కదా, ఇవి చెప్పినా వాళ్ళకి అర్థం కావు కదా. ఇక అర్థమయ్యేది ఆచరించగలిగేది దేవుని పిల్లలంగా మనమే కాబట్టి మనము ఒక్కసారి ప్రాక్టికల్గా తగిన రీతిగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తే, నాకు గౌరవం దక్కలేదు, నన్ను గణపరచలేదు, నేను అనుకున్న దాన్ని ఇవ్వలేదు, నన్ను సరిగ్గా చూడలేదు అనే ఆరోపణలో మనం చెయ్యం, నిరాశపడం, మనం దేని గురించి నిరుత్సాహపడం. మనం చాలా ఫ్రీగా ఉంటాం, ఎక్కడైనా సరే బ్రతకగలుగుతాం, కుటుంబంలోనూ బ్రతకగలుగుతాం, సంఘములో కూడా హాయిగా బ్రతకగలుగుతాం. మనం ఎప్పుడు సమస్య ఎప్పుడు వస్తుంది, మన హృదయంలో కలవరం ఎప్పుడు వస్తుంది అంటే, మనం తగిన రీతిగా ఎంచుకోకుండా ఇంకా ఎక్కువగా ఊహించుకుని ఎంచుకోవడం వలననే నన్ను కుటుంబంలో సరిగ్గా చూడట్లేదు, నన్ను ఇంట్లో సరిగ్గా చూడట్లేదు, నన్ను సంఘంలో సరిగ్గా నా స్థాయి ఎంచట్లేదు అని నిరాశపడతాం, తనుక్కుంటాం, కోపపడతాం. ఆ కోపాన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్గా చూపించాం, ఏదో తప్పు ఉందని అక్కడ ఎత్తు చూపిస్తాం. అసలు కోపం ఎక్కడదంటే, ఏదో ఒక సమయంలో ఎవరైనా కోపంగా కేకలేశారంటే దాని అర్థం మీరైనా నేనైనా ఒక్కోసారి కేకలేస్తాను చూశారు, దాని అర్థం ఏంటి? నిజానికి అది కాదు అసలైన కారణం. ఆ పొజిషన్ కుటుంబంలో సరిగ్గా లేదు, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాకు అందట్లేదనే ఉక్రోషం మనం ఆ టైంలో బయట పెడతాం. అర్థమవుతుందండి? రైట్. కాబట్టి ఇది మనం గెలవాలి. బైబిల్ని ఇది అనుసరించగలిగితే మనం కొంచెం ఫ్రీ అవ్వగలుగుతాం. ఏంటదంటే, మనల్ని మనం ఎలా ఎంచుకోవాలి? మనము తగిన రీతిగా ఎంచుకోవాలి, ఇతరులను గొప్పగా ఎంచుకోవాలి. ఇది వాక్యం చెప్పింది. వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మన హృదయంలో సమాధానం ఉంటుంది, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది, సంఘంలో కూడా మన వలన సమాధానం అనేది. ఇతరులను చిన్నగా ఎంచి మనల్ని గొప్పగా ఎంచుకోవడం మొదలు పెడితే మన ఇంట్లోనూ మనకి సమాధానం ఉండదు, సంఘములోనూ మనకి సమాధానం ఉండదు, సమాజంలో కూడా మనకి సమాధానం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తే మన హృదయంలో సమాధానం ఉంటుంది. నాలుగో విషయానికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1 కొరింథీ 14:20 వచనాన్ని చూద్దాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలి. దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలట? పసిపిల్లలుగా ఉండాలట. బుద్ధి విషయంలో ఎలా ఉండాలట? పెద్దవారిగా ఉండాలి. కాబట్టి దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి, బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండాలి. దుష్టత్వం, మనం దుష్టత్వం విషయమై పసిపిల్లలుగా ఉండాలి. అంటే ఏంటి? పసిపిల్లలు అంటే ఏంటి? పసిపిల్లలు అంటే ఏంటి? పసిపిల్లలుగా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు పసిపిల్లలకి ఒరే నేను ఇంట్లో లేనురా అని అబద్ధం చెప్పమన్నా వాడు చెప్పగలుగుతాడా? చెప్పలేడు. మా నాన్న ఇంట్లో ఉన్నాడని చెప్పమన్నాడని అన్నాడండి అంటారు. లేదా పొరపాటున ఇంట్లోకి వచ్చేసి డాడీ అన్నాడు ఏదో అన్నావు ఏంటండి అని అంటాడు. కాబట్టి వాడికి అబద్ధం ఆడటం కూడా రాదు. అది చిన్నతనం అంటే. అబద్ధం కూడా రానటువంటిది. తెలియదు ఆ విషయంలో. మోసం చేయడంలో జ్ఞానం లేదు, అబద్ధం ఆడడంలో జ్ఞానం లేదు, మోసం చేయడంలో జ్ఞానం లేదు, కపటం చూపడంలో జ్ఞానం లేదు, కపటంగా మాట్లాడడంలో జ్ఞానం లేదు. రైట్. ఇలాంటి దాన్ని పసితనం అంటారు. అటువంటి పసివారిగా మనం మారాలి. దుష్టత్వం విషయంలో పసిబిడ్డలుగా మారకుండా బుద్ధి విషయంలో మనం పెద్దవారిగా ఉండలేము. సంఘములో ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. పాయింట్, బైబుల్ నాకు జ్ఞానంగా నేర్చుకోవడం వేరు, గ్రహింపుగా నేర్చుకోవడం వేరు. సమాచారంగా నేర్చుకునే వాళ్ళు బైబుల్ ప్రపంచంలో చాలామంది ఉన్నారు,
కానీ దాన్ని గ్రహింపుగా నేర్చుకున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అలా ఉన్నవారిలో మనం ఉండాలి అంటే ఒక విషయం చెప్తాను. ప్రాపంచికమైన విషయాల్లో మనం చిన్నపిల్లల వాళ్ళుగా మారాలి. ప్రాపంచిక లోక సంబంధమైన విషయాల్లో అసలు మన తెలివితేటలన్నీ జీరో చేసుకోవాలి. అండి నేను అబద్ధం ఆడడంలో సూపర్ అండి. చాలా కొంతమంది అబద్ధం ఆడడం విషయంలో చాలా నైపుణ్యంగా ఉంటారు. కపటంగా మాట్లాడే విషయంలో చాలా నైపుణ్యంగా ఉంటారు. అలా మీరు మనం తెలివిగా జ్ఞానంగా ఉన్నామంటే ఈ పరలోక సంబంధమైన విషయంలో మనం పెద్దవాళ్ళం. లోకము దేవునిలో క్రీస్తులో మనం పెద్దవారికి ఎదగాలంటే లోకం విషయంలో మన తెలివితేటలన్నిటినీ పక్కన పెట్టాలి. అందుకే 1 కొరింథీలో మాట అంటాడు చూడండి. 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. 3:18 ఎవడనో తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడలా. ఎక్కడ జ్ఞాని? ఇక్కడ ఇదే లోక విషయంలో జ్ఞాని. అలా అనుకున్న జ్ఞాని నిజంగా లోకంలో అతని జ్ఞానే. జ్ఞాని అగునట్టు ఆల్రెడీ అతను జ్ఞానే కదా, మళ్ళీ జ్ఞాని అగునట్టు అన్నాడేటి? అతడు లోకంలో జ్ఞాని కానీ దేవునిలో వెర్రివాడు. కనుక నువ్వు లోకంలో దేవునిలో జ్ఞానివి కావాలి అంటే లోకంలో ఏం కావాలి? వెర్రివాడు కావాలి. వెర్రివాడినని ఒప్పుకోవాలి. నిజమే, నువ్వు లోక విషయంలో జ్ఞానివి. అందుకే డబ్బులు సంపాదించే విషయంలో జ్ఞానివి, వ్యాపారం చేయడం విషయంలో జ్ఞానివి, కుటుంబాన్ని నడపడం విషయంలో జ్ఞానివి, డబ్బుల విషయంలో జ్ఞానివి, చాలా విషయాల్లో నువ్వు జ్ఞానివి. అయితే దేవునిలో నువ్వు జ్ఞానివి కావాలి అంటే నువ్వు వెర్రివాడివి కావాలి. అంటే లోకంలో ఉన్న నీ జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టాలి, వెర్రితనమని భావించాలి. క్రీస్తులో ఉన్న జ్ఞానమే నిజమైన ఐశ్వర్యం అని భావించాలి. దానికి ప్రాముఖ్యతని ఇవ్వాలి. ఏ చెప్తున్నాడు? దుష్టత్వము విషయమై మనం ఎలా ఉండాలి? పసిపిల్లలుగా ఉండాలి. పసిపిల్లలుగా ఉండడం అంటే అర్థం తెలియదండి అని. ఇది తెలీదు. మనం అందరం ఆరితేరిపోయాం. లోకంలో బ్రతకడం, జీవించడం, పాపం చేయడం అన్ని విషయాల్లో ఆరితేరిపోయాం. పిల్లవాడు ఈరోజు మనం గమనిస్తే ఫోన్లో యాప్ కనబడదు కానీ లోపల యాప్ ఉంటుంది. అంటే చిన్నపిల్లలు కూడా అంత తెలివిగా ఉన్నారు. ఫోన్లో యాప్ ఉంటుంది కానీ మనకు పైకి కనపడదు. పిల్లలు చూపిస్తే ఆశ్చర్యపోయింది నాకు. సాధారణంగా యాప్లన్నీ ఎక్కడ కనపడతాయి? ఫోన్లో కనపడతాయి కానీ అది కనపడదు మనకి. కానీ అది అందులో ఉంటుంది. వాడికి ఏదో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ కొడితేనే అది ఓపెన్ అవుతుంది. అలా సెట్ చేసుకుంటున్నాం. దీన్ని ఏమంటారు? తెలివితేటలు అంటారు. పాపం చేయడానికి తెలివితేటలు. అలాంటి తెలివితేటలన్నీ పక్కన పెట్టి ఏమీ తెలియని ఒక పసివాడిగా మారగలిగితేనే మనం బుద్ధి విషయంలో పెద్దవాళ్ళం. దయచేసి ఒక మాట చెప్తున్నాను. ఒక మాట అనడంలో తెలివితేటలుంటే ఉండనివ్వండి ఒకప్పుడు. పాపం చేయడం విషయంలో తెలివితేటలుంటే ఉండనివ్వండి ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక బుద్ధి విషయమే మనం పెద్దవారం కావాలంటే ఆ తెలివితేటలన్నీ పక్కన పెట్టండి. నిజమే, మీ అందరికీ నేను ఒప్పుకుంటాను. మీరు మాట్లాడే విషయంలో తెలివైన వాళ్ళు కావచ్చు, లోక విషయంలో జ్ఞానులే కావచ్చు. కానీ పరలోక సంబంధమైన విషయంలో మీరు జ్ఞానులు కావాలి అంటే లోకములో ఉన్న జ్ఞానాన్ని అంతటిని వెర్రితనంగా తీసుకోవాలి. అప్పుడు మనం బుద్ధి విషయమే పెద్దవారుగా ఉంటాం. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. మొదటిగా మనము మనల్ని తగ్గించుకోవాలి, క్రీస్తు హెచ్చబడి. మనం తగ్గించబడాలి, క్రీస్తు హెచ్చించబడాలి. రెండోదిగా పాపం విషయమై మృతులుగా ఉండాలి, నీతి విషయమై సజీవులుగా ఉండాలి. మూడోది మనల్ని మనం తగిన రీతిగా ఎంచుకోవాలి, ఇతరులను గొప్పగా ఎంచుకోవాలి. తర్వాత దుష్టత్వం విషయమై పసిపిల్లలుగా ఉండాలి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలి. మరొక విషయాన్ని చూద్దాం. 1 దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము
21వ వచనం, 22వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండుడి. రైట్. ఇక్కడ మనం ఈ 2 వచనాలను బట్టి అర్థమవుతుంది ఏంటంటే, కీడుగా ఉన్న దానికి దూరంగా ఉండాలి, మేలైన దానిని చేపట్టాలి. మేలైన దాన్ని చేపట్టాలి అంటే కీడుగా ఉన్న దానికి దూరంగా ఉండాలి. ఒక విశ్వాసిగా మనం కీడుగా కనబడే దానికి దూరంగా ఉండాలి. అప్పుడే మేలైన దాన్ని మనం చేపట్టగలం. అందుకే ఒక విశ్వాసికి పరిశీలన ఉండాలి. సమాజంలో, సంఘంలో మన ఎదుట ఉన్న వస్తువుల విషయంలో ఒక పరీక్ష, ఒక సమీక్ష అనేది ఉండాలి, పరిశీలన ఉండాలి. ఇది కీడా, మేలా? ఇది నా ఆత్మీయ జీవితానికి మేలైందా, నా ఆత్మీయ జీవితానికి కీడైనదా, కష్టాన్ని కలిగించేదా అని ఒక పరిశీలన అనేది ఉండాలి. అది లేకుండా ఏది పడితే అది చూడడానికి, ఏది పడితే అది వినడానికి, ఏది పడితే అది చూడడానికి మన కళ్ళను, చెవులని, మనసును అప్పగిస్తే ఆత్మీయ జీవితంలో దారుణంగా దెబ్బతింటాం. మరలా కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, నా విశ్వాస జీవితంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని బట్టి కూడా నేను చెప్తున్నాను. మనము సమాజంలో చూసినప్పుడు చాలా ఉంటాయి. వాటన్నిటిలో మేలైందా, కీడైందా అని గమనిక లేకుండా, పరిశీలన లేకుండా దేనికి పడితే మనం దానికి అప్పగిస్తే మనం దారుణంగా పాడైపోతాం. అప్పటి వరకు మనం కట్టుకున్న ఆత్మీయ జీవితం అంతా కుప్పకూలిపోతుంది, పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. మరలా మన వ్యవస్థను బాగు చేసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. చాలామంది అడుగుతారు, సినిమాలు చూస్తే తప్ప ఒప్ప అని, ఎక్కడుంది బైబిల్లో అని. ప్రియమైన దేవుని వారలారా, ఇది సినిమా గురించిన ఆలోచన. మనం ఆలోచిస్తే తప్ప ఒప్పని బైబిల్ ఎక్కడైనా ఉందా? అసలు సినిమా గురించి కానీ, డ్రామాల గురించి కానీ, నాటికలను చూడొచ్చా చూడకూడదని మరి బైబిల్లో ఉందా? చెప్పాలి. బైబిల్లో నేరుగా ఉందా? నేరుగా ఎక్కడ కూడా బైబిల్లో లేదు. కానీ అది మేలైందా, కీడైందా చెప్పండి. సరే, 1 సంవత్సరం నువ్వు అప్పగించుకో, టీవీ పెట్టించుకో, కొత్తగా సినిమాలు చూడు, తర్వాత షోలు చూడు, తర్వాత నాటికలు చూడు. ఆ సంవత్సరం తర్వాత నీ ఆత్మీయ జీవితం చూడు. ఈ సంవత్సర కాలం దాంతో నువ్వు ప్రయాణం చేయడం వలన, వినడానికి, చూడడానికి నువ్వు అప్పగించుకున్న తర్వాత ఈ 2026 సంవత్సరం పూర్తయ్యేసరికి నీ విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకో. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నీ విశ్వాస జీవితం ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రాకపోతే నన్ను అడగండి. నేను టీవీ చూసిన తర్వాత కూడా నా ఆత్మీయ జీవితం బాగుంది అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఏది పడితే అది చూశాక, సినిమాలు చూశాక, సీరియల్స్ చూశాక, ఏ ప్రోగ్రాంలు పడితే ఆ ప్రోగ్రాం చూసేశాక నా ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది అన్నవాళ్ళు ఎవరైనా ఒకసారి నాకు సాక్ష్యం ఇవ్వగలరా? ఎవరైనా మీలోనే ఎవరైనా చెప్పగలరా? నా శోభానుభవాన్ని కూడా చెప్తున్నాను, ఎవరిని బట్టో కాదు, నా అనుభవాన్ని బట్టో చెప్తున్నాను. టీవీకి మనల్ని మనం అప్పగించుకుంటే మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది. బైబిల్ చదవాల్సిన మనం బైబిల్ చదవం, ప్రార్థించాల్సిన మనం ప్రార్థనానికి సమయం ఇవ్వం, చర్చికి వెళ్ళాల్సిన వాళ్ళం కూడా మనం చర్చికి వెళ్ళాం. దానికి బదులు టీవీ దగ్గర కూర్చుంటాం. చిరంజీవి సినిమా వస్తుందా, లేకపోతే ఆయన సినిమా వస్తుందా, ఇవన్నీ చూస్తూ కూర్చుంటాం. సినిమా హాల్కి వెళ్ళి చూస్తే తప్పు, కానీ ఇంట్లో కూర్చి చూస్తుంటే తప్పే ముందులే అనే ఒక ధైర్యం, ఒక పిచ్చి ధైర్యం మనల్ని పాడు చేస్తుంది. కానీ ఒక విషయం అర్థమవుతుందంటే, మనం టీవీలతోనూ సీరియల్తోనూ ప్రయాణం చేస్తే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుందా లేకపోతే పతనం చెందుతుందా చెప్పండి. అప్పుడు అది కీడా మేలా? ఇక్కడ చెప్తుంది బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రతి విధమైన కీడుకును దూరంగా ఉండండి, దూరంగా ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని పాడు చేసే ప్రోగ్రామ్స్కి దూరంగా ఉండాల్సిందే, దూరంగా ఉండాలి. ఆ ఆశ ఆశా నిగ్రహం అనేది క్రైస్తవుడిగా మనకే ఉండాలి. ఆత్మీయ క్రమశిక్షణ ఉండాలి. అది కీడైనది. కీడైన దానిని ఏమన్నాడు? ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి.
నిన్నే ఒక మాట రాసుకున్నాను. లోకంలో ఏదో వినాలి, ఏదో చూడాలి, ఏదో నేర్చుకోవాలి అని మనం టీవీకో, ఫోనుకో, టీవీ వెనక, ఫోను వెనక, మనుషులు వెనక, ప్రదేశాల వెనక పరిగెడితే ఓ విశ్వాసి అమూల్యమైన నీ ముత్యాన్ని ఎక్కడో ఒక చోటన పోగొట్టుకుంటావు అని. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో చెప్తున్నానండి, బయట లోకంలో ఏదో వినాలి, ఏదో చూడాలి, మరి ఏదో నేర్చుకోవాలని తపనలో ఫోన్ వెనుక, టీవీ వెనుక, మనిషి వెనుక, ప్రదేశాల వెనుక పరిగెడితే ఓ విశ్వాసి ఏదో ఒక రోజు నీ అమూల్యమైన ఆ ముత్యాన్ని పోగొట్టుకుంటావు అనేది నా తలంపు. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, ప్రతి విధమైన కీడుకు దూరంగా, జారత్వమునకు దూరముగా పారిపోవండి అంటుంది. జారత్వం జరిగే చోటన విశ్వాసి ఉండకూడదు, పారిపోవాలి. మరి జారత్వానికి దూరంగా పారిపోండి అన్నప్పుడు జారత్వాన్ని జరిగించే వ్యక్తితో ఎందుకు నీకు స్నేహం? జారత్వమును జరిగించే వ్యక్తితో నీకు ఎందుకు ప్రయాణం? అతనితో నువ్వు ఉండడం వలన, అతనితో నువ్వు కలిసి జీవించడం వలన నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం కదా. నువ్వు కూడా ప్రేరేపించబడుతున్నావు కదా, నువ్వు కూడా శోధించబడుతున్నావు కదా. అలాంటప్పుడు ఎందుకు ఒక వ్యభిచారితో ఎందుకు ప్రయాణం చేయాలి? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. జార స్త్రీ ఉండు ఛాయకు పోక ఈ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. ఎవరైతే నిన్ను శోధిస్తున్నారో ఆమె కీడైనది. జారస్త్రీ అంటే ఏంటి? జారస్త్రీ అంటే జారత్వాన్ని జరిగించడానికి ప్రేరేపించే స్త్రీ. అలాంటి స్త్రీ ఉండే చోటికి, ఆ ఛాయలకి పోక దానికి దూరంగా ఉండు. కాబట్టి అలాంటి స్త్రీ ఉండి నిన్ను శోధిస్తున్న స్త్రీ ఏదైనా ఉంటే ఆమెకు దూరంగా ఉండు. అటువైపు వెళ్ళకంటుంది బైబిల్. మరి ఎందుకు మాట్లాడితే అక్కడికి ఎందుకు వెళ్తావు? అక్కడెందుకు తిరుగుతున్నావు? ఒక బుద్ధి లేని ఒక యవనుడట అక్కడ తిరుగుతూ ఉంటే ఏం చేసింది? అక్కడున్న స్త్రీ ఉరులు వంటిదైన తన యొక్క చేతులతో అతన్ని పట్టేసుకోను. కాబట్టి నీకు ప్రమాదం కలిగించే చోటన నువ్వు ఎక్కువగా ఉండడం వలన నువ్వు పడిపోతావు, శోధించబడిపోతావు. అందుకే దూరంగా. నిన్ను పురుషుడు ఎక్కువగా శోధిస్తూ ఉంటే, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి, అంటే ఇటువంటి ప్రసంగం ఎందుకు చేస్తున్నారు అని చెప్పడం మంచిదని నా ఉద్దేశంతో చెప్తున్నాను. మనం అలా ఉన్నామా లేదా అని కాదు, వ్యభిచారం చేయటం చేసేస్తున్నారని కూడా నా ఉద్దేశం కాదు. కానీ ఒక పురుషుణ్ణి శోధించేలాగా మనం అక్కడ నిలబడి మాట్లాడడం, నవ్వడం కూడా అవతల వ్యక్తిని శోధించినట్టే అవుతుంది కదా. ఒక వ్యక్తి మనల్ని వెంబడిస్తున్నాడు, గమనిస్తున్నాడు అని తెలిసిండు కూడా అతని దగ్గర మనం నిలబడి, అతనికి ఎదురుగా నిలబడి అతన్ని శోధించడం, అతన్ని కవ్వించడం కూడా ఒక స్త్రీగా మనకి తగ్గదనమాట. చాలామంది అంటే యవనస్తులైన పిల్లలు వెంబడిస్తున్నాడని తెలుసు, వెంటబడుతున్నాడని తెలుసు, చూస్తున్నాడని తెలుసు, చూసి మరీ రెచ్చిపోతూ ఉంటే దాన్ని ఏమంటారు? ఒక విశ్వాసి అయిన బిడ్డగా, చర్చిల్లో, సంఘములో పాటలు పాడే వ్యక్తిగా, లేకపోతే సంఘములో ఒక యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పర్సన్గా నువ్వు పురుషులని శోధిస్తున్నావంటే అది తగిన విధమైనది కాదు కదా. కాబట్టి బైబిల్ చెప్తుంది, జార స్త్రీ ఉండు ఛాయకు పోగా నీ మార్గము దానికి దూరముగా చేసుకోను. వ్యక్తులు నిన్ను శోధించే వాళ్ళైతే అది కీడు కాబట్టి దూరంగా ఉండు. తర్వాత ఇప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళవసరం లేదు, మనల్ని శోధించే వాటిని ఎక్కడికి వచ్చేసింది? ఫోన్లోనే వచ్చేసింది. కనుక ఆ ఫోన్లోనే నిన్ను శోధించే స్త్రీ ఉంటుంది, ఈ ఫోన్లోనే నిన్ను శోధించే పురుషుడు ఉంటాడు, టీవీలోనే నిన్ను శోధించే స్త్రీ ఉంటుంది, టీవీలోనే నిన్ను శోధించే పురుషుడు ఉంటాడు. మరి ఏం చేయాలి? ఆ ఛాయకు పోకూడదు అంటే అర్థం ఏంటో తెలుసా? అలాంటి ఛానల్స్
పెట్టకూడదు అని అర్థం. టీవీ పెట్టకూడదని కాదు, మనల్ని శోధించే ఛానల్స్ని మనం పెట్టకూడదు. ముఖ్యంగా యవన బిడ్డలకి నేను చెప్తున్నాను, మిమ్మల్ని శోధించే ప్రోగ్రామ్స్, మిమ్మల్ని శోధించే ఛానల్స్ని చూడకండి. అవి మిమ్మల్ని శోధిస్తాయి. పెద్దవాళ్ళు కూడా ఆ విషయాన్ని గమనించాలి. ఈ విషయంలో ఎవరూ అతిథులు కాదు. మరొక విషయంలోకి వెళ్దాం. అంటే కీడుగా ఉన్న దానికి దూరంగా ఉండాలి, మేలైన దానిని చేపట్టాలి. మేలైన దానిని చేపట్టాలంటే చెప్పండి, ముందేం జరగాలి? కీడైన దానికి దూరంగా ఉండాలి. క్రైస్తవుడు అనేవాడు ఇది కీడా, దూరంగా ఉంటాం, ఇది కీడా, దూరంగా ఉంటాం. కీడుగా కనబడే ప్రతి దానికి దూరంగా ఉంటాం మొదలు పెడితే మేలైన దాన్ని మనం చేపడతాం. ఇప్పుడు టీవీ వలన నా ఆత్మీయ జీవితం పాడైపోతుందన్న విషయం గ్రహించి దానికి దూరంగా ఉంటే బైబిల్ తీయడానికి సమయం దొరికిద్ది, ప్రార్థన చేయడానికి సమయం దొరికిద్ది. బైబిల్ చదవడం అంటే ఏంటి? మేలైనది. కీడుగా ఉన్న దానికి దూరంగా ఉండడం మొదలు పెడితే మేలైన దానికి మనం దగ్గర అవుతానే ఉంటాం అన్నమాట. ఇంకొక విషయాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చూద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును. రైట్. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఒక విశ్వాసిగా నీవు మాట్లాడటానికి నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. ఏ విషయంలో నిదానించాలి అంటే మాట్లాడడానికి నిదానించాలి. ఏ విషయంలో వేగిరపడాలి అంటే వినే విషయంలో వేగిరపడాలి. మనం ఈ విషయంలో ఇటు అటుగా ఉంటాం అన్నమాట. అంటే వినడానికేమో నిదానిస్తాం, మాట్లాడడానికేమో వేగిరపడతాం. ఈ బలహీనత నాకు ఉందండి, ఈ బలహీనత నాకు ఉంది. యథార్థంగా ఒప్పుకోవాలంటే మనుషులందరూ కూడా ఇలాంటి వాళ్ళమే. ఏంటంటే మాట్లాడడానికేమో వేగిరపడతాం, వినడానికి మాత్రం నిదానిస్తాం. కానీ బైబిల్ ఇచ్చేటువంటి మార్గం ఏంటంటే మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలి అని. నిజంగా చెప్పండి, ఈరోజు ఒక విశ్వాసిగా లోక సంబంధమైన విషయాల్లో మాట్లాడడానికి నిదానించగలుగుతున్నామా? దేవుని గురించి, బైబిల్ గురించి చెప్పడంలో విస్తృతంగా మాట్లాడుకుంటున్నామంటే ఒక అర్థం ఉంది. రైట్. లోక సంబంధమైన విషయాల్లో మాట్లాడే విషయంలో మనం నిదానం కాగలుగుతున్నామా? ఒక పెళ్లి జరుగుతుంది, నలుగురు మాట్లాడుకుంటున్నారు, మనం కూడా అందులో చేరాము. ఏదో పెద్ద మనకే తెలిసినట్టుగా మనం కూడా అందులో కలిసిపోయి ఉడవడా 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 మాట్లాడిస్తే మనకును విశ్వాసులకి అవిశ్వాసికి తేడా ఏమని చెప్ప. అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందో తెలుసా? అనేకమైన వ్యర్థమైన మాటలు ఎన్నో మనం మాట్లాడతాం. ఆ సమయంలో మనకు కంట్రోల్ ఉండాలి. మాట్లాడుటకు మనం ఏం చేయాలి? ధ్యానించాలి. మనం పెళ్ళికి వెళ్ళినా, అక్కడ వెళ్ళినా మాట్లాడడానికి క్షమాచారాలు అడగడంలో తప్పులేదు. కానీ ఏదో రాజకీయ సహోదరులు పురుషులమైతే రాజకీయాల గురించి మొదలు పెడతారు, యవనస్తులు అయితే క్రికెట్ గురించి మొదలు పెడతారు. అది ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో మనం కూడా మాట్లాడుతూ చాలా మాట్లాడేస్తాం. బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. అలా ఎన్నో దోషాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. చెప్పాలి అంటే ఒక విశ్వాసిగా మనం నేర్చుకోలేకపోతున్నామంటే, ఎదగలేకపోతున్నామంటే కారణము నిజాయితీగా అందరం చెప్పాలి అంటే మనం మాట్లాడే విషయంలో నిదానంగా ఉండలేకపోవడం, వినడానికి వేగిరపడలేకపోవడమే సమస్య, పెద్ద సమస్య. దీన్ని మనం గెలవాలి. ఒక విశ్వాసిగా దీన్ని మనం గెలవగలిగితే మన ఆత్మీయ జీవితం చక్కగా కచ్చబడుతుంది. మరి ఇది గెలవాలి అంటే ఏంటి చెప్పమంటారా? మనము జ్ఞానులము కాదని మనల్ని మనం తగ్గించుకోగలిగితేనే మనం ఇది చేయగలం. నేను జ్ఞానిని అనుకుంటే నాకు అంతా తెలుసు, వినేవాళ్ళకంటే మిగతా వాళ్ళకంటే నాకే అంతా తెలుసు అని అనుకుంటేనే మనం ఇలా మాట్లాడతాం. మనం నాకు ఏమీ తెలియదు, నేను తెలియని వాడిని అని అనుకుంటేనే ఇతరులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వగలుగుతాం.
ఇందులో ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇందులో సరిదిద్దుకోవాల్సింది అందరు విశ్వాసులకు ఉంది ఈ సమస్య. నిజంగా సామెతల గ్రంథంలో మనం చూస్తే ఏమని అంటాడు? జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడట? మౌనముగా ఉంటాడు. చూడండి 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకొనివాడు, అది సంగతి. తన్ను కాపాడుకోవడం అంటే విశ్వాస జీవితాన్ని కూడా కాపాడుకుంటాడు. అంటే విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే ఒక విశ్వాసి ఏం కాపాడుకోవాలి? నోరు కాచుకోవాలి. ఒకడు తన నోటికి చిక్కమ్ము పెట్టుకొనని ఎడల, తాను భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే చిక్కం పెట్టుకోవడానికి భక్తికి సంబంధం ఉందా? ఉందన్నమాట. నాకు ఈ సత్యం తెలియనంత వరకు మాట్లాడేసేవాడిని మనుషులతో, బయట ఉన్న వాళ్ళతో, అందరితో. అవతలని మాట్లాడిచ్చేవాడినే కాదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గాను, సత్యం అర్థమైందని. ఇంకా నేను నేర్చుకోవాలి, ఈ విషయంలో అప్డేట్ అవ్వాలి. పరిపూర్ణుడిని అయితే కానండి, అభివృద్ధి చెందుతున్నాను. అందుకే చెప్తున్నాను, అభివృద్ధి చెందుతున్న వానిగా చెప్తున్నాను. ఏంటంటే మాట్లాడడం తగ్గించండి, వినడానికి ఇష్టపడండి. ఇక్కడే అంటున్నాడు కదా, తన నోరు కాచుకొనివాడు, ఒక విశ్వాసి ఎక్కువ శాతం ఎక్కడ విఫలమవుతాడు? అకార్డింగ్ ద బైబిల్ ఒక విశ్వాసి ఎక్కడ తన విశ్వాస జీవితంలో విఫలమవుతాడు? మాటల విషయంలోనే తప్పిపోతాడు. యాకోబు రాసిన పత్రిక అదే చెప్తుంది. మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అని, ముఖ్యముగా మాటల విషయంలో తప్పిపోవచ్చున్నామని 4 గురించి చెప్తున్నాడు యాకోబు 3వ అధ్యాయంలో. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నామంట, కానీ ముఖ్యంగా ఎక్కడ తప్పిపోతున్నాం? నోటి మాట. ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసులుగా దీని మీద దృష్టి పెట్టండి. నోటి మాటల ద్వారానే మనం తప్పిపోతాం, చెడిపోతాం. దురుసైన మాటలు, సరసక్తితో కూడిన మాటలు, పోకిరి మాటలు, బూతు మాటలు, అబద్ధాన్నిచ్చే మాటలు, కించిపరిచే మాటలు, మోసం చేసే మాటలు, వంచనతో కూడిన మాటలు, ఇలాంటివన్నీ నోటంటే వస్తాయి. మనం అపవిత్రులం అవుతాం అన్నమాట. నాలుక నుండి వచ్చే మాటలట మన శరీరం అంతటికీ మాలిన్యాన్ని కలిగిస్తుంది. మరి ఇంత పాప ప్రపంచమై ఉన్న ఈ నాలుక నుండి అపవిత్రమైన మాటలు వచ్చి మనల్ని అపవిత్రపరచకూడదంటే ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి? అదే అన్నాడు, మన నోరుని ఏం చేయాలి? కాచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడానికి, అసందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడం వల్ల చాలామంది విశ్వాసులు తమ విశ్వాస జీవితంలో అమూల్యమైన ముత్యాన్ని కోల్పోతున్నారు. నోటంట మన ముత్యాన్ని పోగొట్టుకుంటున్నాం. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరకనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. ఊరక మాట్లాడువాడు తనకు, అవతల వాళ్ళు అడిగినా అడగకపోయినా మాట్లాడేస్తూ ఉంటాం. అలా ఊరక మాట్లాడడం వలన ఏం తెచ్చుకొనును? తనకు నాశనము. చాలా సందర్భాల్లో అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా మనం మాట్లాడి ఇరకాటంలో పడిన సందర్భాలు లేవంటారా? అంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండా ముందే మనం అదా ఇదని చెప్పేసి ఇరకాటంలో పడిన సందర్భాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అందులో నేను ఫస్ట్ అండి. అందులో నేనే ఫస్ట్. అవతల వాడు ఏం ఎందుకు ఫోన్ చేశారో వాళ్ళు చెప్పే లోపల నేను ఆన్సర్ చెప్పేసి ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఈ తొందర? అవతల వాళ్ళు ఫోన్ చేశారు, హలో అన్నారు, మాట్లాడుతున్నారు, ఎందుకు చేశారు? వాళ్ళు చెప్పనివ్వాలి కదా. తొందర. ఎందుకు ఈ తొందర? ఈ తొందర వలననే మనకు నాశనమును తెచ్చుకుంటాం. మాట్లాడడానికి తొందర వద్దు, నిదానించు అంటే అర్థం ఏంటండి? బోర్డులో ఉంటుంది కదా, రోడ్డు మీద బోర్డులో నిదానముగా వెళ్ళండి అంటే అర్థం ఏంటండి? స్లోగా వెళ్ళండి, ఆగి వెళ్ళండి, ఆచితూచి వెళ్ళండి అని. అలాగే మాట్లాడడానికి కూడా మనం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ విషయంలో మరి గెలుపు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రాలు. నాలాగా గెలవలేని వారు ఉంటే ప్రార్థన చేయండి. మాటల విషయంలో నిదానించేవారుగాను, వినుటకు
వేగిరపడేవారుగాను మనం మారాలి. ఇది ఒక రోజులో అవ్వదు, కానీ మెల్లమెల్లగా ప్రార్థనాపూర్వకంగా అభివృద్ధి. నేను ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తున్నాను. అదేంటంటే, మాట్లాడడానికి నిదానించేవాడే వినడానికి వేగిరపడతాడు. వినడానికి మనం ఎగిరిపడాలంటే ముందు మాట్లాడటం తగ్గించాలి. మాట్లాడటం తగ్గించకుండా వినడానికి వేగిరపడాలంటే అయ్యేది కాదు. మరొక విషయాన్ని చూద్దాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించు. కనుక దేవునికట లోబడాలట, అపవాదినేమో ఎదిరించాలి. ప్రియమైన దేవుని వారలారా, అపవాదిని మనం ఎదిరించాలి అంటే ముందు మనం దేవునికి లోపడాలి. ముందు దేవునికి లోపడకుండా యేసు రక్తమే జయని మనం 100 సార్లు అన్నా సరే దెయ్యము వెళ్ళదు. అపవాదిని ఎదిరించాలంటే, పాపంతో పోరాడాలి అంటే ముందు దేవునికి మనం లోపడడం, అంటే అప్పగించుకోవడం. మనల్ని మనం దేవునికి అప్పగించుకోకుండా అపవాదిని ఎదిరించలేం, అపవాదితో యుద్ధం చేయలేం. పాప సహితమైన ఈ లోకంలో ఆత్మీయ పోరాటం చెయ్యాలి అంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. నేనే తెలివైన వాడిని, నేనే జ్ఞానం గలవాడిని, నేనే బలం గలవాడిని, నేనే ఇదంతా డీల్ చేస్తాను అని నువ్వు అనుకుంటే అపవాది నిమిషంలో నిన్ను బోర్లా పడేస్తాడు. ఇక చాలామంది విశ్వాసులుగా మన లోకంలో ఈ ఆత్మీయ పోరాటంలో ప్రతిరోజు ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవునికి లోబడకపోవడమే. మనల్ని మనం దేవునికి అప్పగించుకో. ఇశ్రాయేలీలు కానాను దేశంలో యుద్ధాలకు వెళ్ళినప్పుడు, శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవునికి లోబడిన ప్రతిసారి వాళ్ళు శత్రువుల మీద గెలుపుని పొందేవారు. తమ స్వశక్తితోనో సొంత బలముతోనో వెళ్ళినప్పుడల్లా వాళ్ళు శత్రువుల చేతిలో ఓడిపోయారు. ఇవన్నీ కూడా మనకి సాదృశ్యాలు, మన ఆత్మీయ జీవితాన్ని గురించి చెప్పే సాదృశ్యాలు. అవన్నీ, ఆ కథలన్నీ, ఆ చరిత్ర అంతా ఏం చెప్తుందంటే, అబ్బాయి, ఓ విశ్వాసి, నువ్వు దేవునికి లోబడినంత కాలం నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. ఈ అంతటా నువ్వు గెలవాలని బయలుదేరినంత కాలం నువ్వు అపవాది చేతిలో ఓడిపోతావు. నీ శత్రువు అమాలీకులో, హిత్తీలో, అమోరీలో కాదు. నీ నిజమైన శత్రువు ఎవరో? అపవాది, వాని సంబంధులు, వాని దూతలు. మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఆ దురాత్మల సమూహంతో మనకు పోరాటం ఉంది. ఆ పోరాటంలో మనం గెలవాలంటే, వాడిని ఎదిరించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసి చేయాల్సింది ఏంటంటే, బలవంతుడైన దేవుని యొక్క చేతుల కిందకే వెళ్ళిపోవాలి. దేవుని చేతులకి కిందకి వెళ్ళిపోయి ఆయన చేతికి మనల్ని అప్పగించుకుంటేనే మనం ఆ దురాత్మల సమూహాలన్నిటినీ ఎదిరించగలం, పోరాడగలం, గెలవగలం. అందుకే అంటున్నాడు, దేవునికి లోబడుడి, అప్పుడు అపవాదిని ఎదిరించాలి. మొదటి నుంచి ఒకసారి ఈరోజు మనం చెప్పిన విషయాల్ని మనం పునఃపరిశీలన చేసుకుందాం. రీక్యాప్ చేస్తున్నానండి. మొదటిగా మనం యోహాను సువార్తలో బాప్తిస్మిచ్చు యోహాను అన్న మాట మనం చూస్తున్నాం. ఆ మాట ప్రకారమట మనం తగ్గించబడాలట, క్రీస్తు హెచ్చించ. ఇందులో మరొక మాట కూడా ఉంది. అదేంటంటే, మరొక సత్యం ఉంది. ఏంటంటే, క్రీస్తు హెచ్చించబడాలంటే ముందు మనం తగ్గించబడాలి. ఓకే, నెక్స్ట్ రోమీలకు రాసిన పత్రికలు ఏమనుందంటే, పాపము విషయమై మృతులుగా ఉండాలి, నీతి విషయమై సజీవులుగా ఉండాలి. ఇక్కడ మరొక సత్యం ఉంది. ఏంటంటే, నీతి విషయంలో మనం సజీవులం కావాలంటే ముందు పాపం విషయంలో చచ్చిన వారంగా, మృతులం కావాలి. తర్వాత రోమపత్రిక 12వ అధ్యాయంలో ఏమనుందంటే, మనల్ని మనం తగిన రీతిగా ఎంచుకోవాలి, వీలైతే తక్కువగా ఎంచుకోవాలి. తగిన రీతిగా అంటే అర్థం తక్కువగా ఎంచుకోవాలి, ఇతరులను గొప్పగా ఎంచుకోవాలి. రైట్. ఇతరులను మనం గొప్పగా ఎంచాలంటే ముందు మనల్ని మనం తక్కువగా ఎంచుకోవాలి. ఈరోజు సమస్య నామోషి, కోపతాపాలు, ఉద్రేకాలు, అవమానాలుగా భావించడాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనల్ని మనం తగిన రీతిగా ఎంచుకోకపోవడం వలన.
తర్వాత 1 కొరింథీ 14లో ఏముందంటే దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి, బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండాలి. బుద్ధి అంటే బైబిల్కి సంబంధించిందని. అందుకే సామెతలు అంటాడు, ఆ, బుద్ధి బుద్ధి అంటే ఇది కొలసీలో ఉన్నమాట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఉన్నవి, క్రీస్తులో ఉన్నవి అంటాడు. సామెతల్లో బుద్ధి సంపాదించుకునేది అంటాడు. అది ఏ బుద్ధి? లోక బుద్ధా, దేవుని బుద్ధా? ఆత్మీయమైన బుద్ధి అనమాట. ఆ ఆత్మ సంబంధమైన బుద్ధి విషయంలో మనం పెద్దవారుగా అవ్వాలంటే, అవగాహన పెరగాలంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ పెరగాలంటే, ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం అవగాహన మనకు పెరగాలంటే లోక దుష్టత్వం విషయంలో మనం పసిపిల్లలుగా కావాలి. అందుకే యేసు ప్రభు అంటారు, మీరు బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశించారు. ఈ సంఘములో కూర్చున్న వారందరూ కూడా మాట చెప్తున్నాను, పసిబిడ్డల వంటి మనస్సును సంపాదించుకోకపోతే సంఘంలో కూర్చున్న దేవుని రాజ్యంలో కూర్చోనట్టే. పసిబిడ్డలుగా మారాలి. బికమ్ లైక్ ఏ చైల్డ్. ఒక చిన్నపిల్లగా మారాలి. మీరు ఎప్పుడైనా ఒక చిన్నపిల్లవాడిని మీరు ఎలా చూస్తున్నారు? నేను చిన్నపిల్లగా మారానా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, ఒక చిన్నపిల్లాడే మరొక చిన్నపిల్లాడికి రెస్పెక్ట్ ఇవ్వగలడు, ఆడితో కలిసిపోగలడు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలతో ఎలా ఉంటున్నారు? అన్నారా? అంటే మీరు పెద్దోళ్ళు, మీరెవరో పెద్దోళ్ళు అయిపోయారు. అలాగే దేవుని రాజ్యానికి పనికిరారు. చిన్నపిల్లలు ఎలా అదే మీరు ఎలా ఉండాలైతే అని ఆడుకుంటున్నారు అనుకోండి వాళ్ళతో, అంటే మీరు కూడా ఎలా మారిపోయారని. చిన్నపిల్లలుగా మారిపోతే చిన్నపిల్లలతో ఆడుకుంటారు, మీరు పెద్దవాళ్ళుగా ఉంటే వాళ్ళని కసురుకుంటారు. అందుకే యేసు ప్రభు దగ్గరికి చిన్నపిల్లల్ని తీసుకొస్తే ప్రభు ఏం చేశాడట? తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టి చేతులుంచి ఆశీర్వదించి పంపించాడట. ఆయన ఆ టైంలో చిన్నపిల్లడు అయిపోయాడు. శిష్యులు మాత్రం పెద్దోళ్ళు కాబట్టి తీసుకురావడానికి వెళ్ళలేదు, అవ్వండి అన్నారు. అప్పుడే ప్రభు ఈ మాట అన్నాడు, ఏమని? చిన్నపిల్లలుగా మారకపోతే చిన్నపిల్లల వంటిదే ఆ దేవుని రాజ్యం అని అన్నాడు అనమాట. అందుకే అన్నాడు. అనగా పెద్దవాళ్ళకి ఎదిగిపోతే మనం దేవుని రాజ్యానికి పనికిరాం, చిన్నపిల్లల్లా ఉండాలి. మనం చిన్నపిల్లలుగా ఉన్నామా లేదని ఇది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మన పిల్లలతో ఎలా ఉన్నాం? పిల్లలతో పిల్లల్లా ఉంటేనే మన పిల్లల్లా ఉన్నట్టు. అది అలా చెక్ చేసుకోవచ్చు అండి. తెస్సలోనికీయులకు రాసిన మరి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా ఉంది, కీడైన దానికి దూరంగా ఉండాలి, మేలైన దానిని చేపట్టాలి. ఒక విశ్వాసిగా మనం ఎప్పుడు కూడా ఒక భూతద్దం పెట్టుకుని ఒక డిటెక్టివ్ పరిశీలన చేసినట్టుగా పరిశీలించుకోవాలి. ఈ టీవీలో ఈ ప్రోగ్రాం నేను చూడొచ్చా చూడకూడదా? ఈ కీడా మేలా? ఈ ఫోన్లో ఈ యూట్యూబ్లో ఈ ఛానల్ నేను చూడొచ్చా చూడకూడదా? ఒక ఇన్స్టాగ్రామ్ని నేను ఫాలో అవ్వచ్చా లేదా? ఒక ఫేస్బుక్ని నేను ఫాలో అవ్వచ్చా లేదా? ఒక వాట్సాప్లో నేను పలానా వ్యక్తితో చాట్ చేయొచ్చా చేయకూడదా? ఇది నా పరిమితా కాదా? ఇది మేలైందా కాదా? నాకు కీడైందా కాదా అని పరిశీలించుకోవాలి. కీడుగా కనిపిస్తే దానికి ఏం చేయాలి? దూరంగా ఉండాలి. మేలైనది అయితే మాత్రం చేపట్టాలి. అటువంటి మెలకువగా విశ్వాసి ఉండాలి. నెక్స్ట్ యాకోబు రాసిన పత్రికలు ఇలా ఉంది 1వ అధ్యాయంలో, మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి ఏగిరపడాలి అని. ఈ విషయంలో అయితే మీకు చెప్పడానికి నేను సరిపోను, ఎందుకంటే నాకే ఈ విషయంలో చాలా లోపం కలిగి ఉన్నాను. రైట్, మాట్లాడడానికి మనం నిదానించాలట, అప్పుడే మనం వినడానికి వేగిరపడతాం. నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా ఉంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించాలి. ఇక్కడ ఒక మాట ఉంది, అపవాదిని మనం ఎదిరించి పోరాటం చేసి గెలవాలి అంటే ముందు దేవుని పాదాల దగ్గర మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకే ప్రతి ఉదయం ప్రతి రాత్రి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను చేతగాని వాడిని, అసమర్థుడను, అయ్యా నీ చేతులకు నన్ను అప్పగించుకుంటున్నాను, ఈ రోజమంతా నీవే నన్ను నడిపించయ్యా అనాలట ఒక విశ్వాసి. పొద్దున్నే ఆకలితో తినడానికి తిండి లేక ఒక అడుక్కునేవాడు వచ్చి, అమ్మా ఒక ముద్దుంటే వేయండి అమ్మా, తిని ఆకలి తీర్చుకుంటానమ్మా అన్నట్టుగా వాడి అరుపు ఎలా ఉంటుందంటే, అమ్మా నీ మీదే నేను ఆధారపడ్డానమ్మా, నువ్వు ఇస్తేనే నేను తిని బతుకుతానన్నట్టుగా ఉంటుంది కదా. పొద్దున్న ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలంటే దేవునికి అడిగి తీసుకునేలాగా. మరి ఈ మాటలు మొదటిగా నన్ను, తర్వాత మిమ్మల్ని అందరినీ ఆదరించి విశ్వాస జీవితంలో బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, మీకు వందనాలు. ఏ యోగ్యత లేని నన్ను ఈరోజు మీ జీవంగల దేవుని సంఘంలో కొమ్ముచిక్కాల గ్రామంలో నన్ను నిలబెట్టి నా ద్వారా మీరు అందించిన మీ వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పవిత్రమైన మహిమగల పరిచర్యలో నన్ను వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నా ద్వారా విత్తబడిన ఈ మాటల్ని మొదట నాలోను, విన్నవారి హృదయాల్లోను అయినా అవి నాటబడి మొలకెత్తి 30 60 100 ఫలించే బాధ్యతను దయచేయి. మేము ఈ విషయంలో మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ అయినా మీ కృపను పొందే బాధ్యతను దయచేయి తండ్రి. కొమ్ముచిక్కాల గ్రామంలో ఈ దేవుని క్రీస్తు సంఘ సహవాసములో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న ప్రతి సోదరుడును సోదరిమణ్ణి జ్ఞాపకం చేస్తాను. వీరిని ఆత్మీయంగా ముందుకు నడిపిస్తున్న ఆత్మీయ నాయకులను అయినా జ్ఞాపకం చేసుకోనండి. అందరినీ దీవించి అందరికీ బైబిల్ గ్రంథాన్ని భావంతోనూ అక్షరాలలో ఉన్న ఆత్మను, వాక్యములో ఉన్న భావాన్ని, ఆ ఆత్మీయతను పంచడానికి మొదలుపెట్టిన ఈ బెస్ట్ అనే ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ప్రభా, బైబిల్ స్టడీని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ 3 నెలల ప్రయాణంలో మీరు తోడైనందుకు వందనాలు. మిగతా నెలలన్నిటిలో కూడా ఈ ప్రయాణం ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమగల నామములో ప్రార్థించు అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలండి.